గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడ మల్లికార్జున రెడ్డి. రాజంపేటలో ఎన్నికల ప్రచారంలో వేగం పెంచిన ఆయన రాష్ట్రంలో జగన్ ప్రభంజనం నడుస్తుందని, ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీనంటూ ధీమా వ్యక్తం చేశారు మల్లికార్జున రెడ్డి. వైసీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులపై దృష్టి పెడతామంటున్న మేడ మల్లికార్జున రెడ్డితో మా కడప ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడ మల్లికార్జున రెడ్డి నామినేషన్ వేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి కూడా ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గంకి సంబంధించి తాళబాక గ్రామంలో కూడా పర్యటించారు. ఆయన అడిగి మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? మొత్తం మీద ఇంటింటికి గ్రామం తిరుగుతున్నారు గత కొన్ని రోజుల నుంచి. మీరు అభివృద్ధి పథకాలు ఏ విధంగా చేయబోతున్నారు? లేకుంటే వైసీపీ సంబంధించి నవరత్నాలు కానీ లేకుంటే సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరే విధంగా చెప్తారు? ప్రజల్లోకి దాదాపు నెల నుంచి ఇంటింట ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఆల్రెడీ 70%, 80% కంప్లీట్ చేసాం ఇప్పుడు ఇంటింటికి ప్రచారంలో. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మేమైతే అన్ని విధాల అన్ని వర్గాల ప్రజలను కలుసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజల నాడి చూస్తా అంటే ప్రజలకు మేము పోవాల్సినంత అవసరం లేదంటున్నారు వాళ్ళే. మీరు వచ్చినా రాకపోయినా ఓటు మీకే వేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి పాలనని మేము చూసాం, 5 ఏళ్ళు చూసాం. ఈరోజు కూడా లాస్ట్లో వచ్చే ముందు కూడా పసుపు కుంకుమ అంటున్నాడు, అదే అంటున్నాడు, చల్లని చెక్కులు ఇచ్చినారు అని చెప్పి వాళ్ళే ప్రత్యక్షంగా మహిళలే ముందుకు వచ్చి చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు పాలన ఉంటే ఇప్పుడు వర్షాలు కూడా పడమంటున్నారు. ఒకటే మాట. అప్పుడు 9 ఏళ్ళు చూసాం, ఇప్పుడు 5 ఏళ్ళు చూసాం. ఎక్కడ వర్షంగా లేదు, తాగేదానికి నీళ్లు దొరకడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు రాజన్న రాజ్యం మళ్ళా రావాలి, దివంగత వైఎస్ఆర్ రాజశేఖర నాయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలని చెప్పి ఈరోజు నవరత్నాల్లో ఉన్న ప్రతి అంశాన్ని కాపీ కొడుతూ ఈరోజే ప్రకటించే టైప్లో ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వాళ్ళని నమ్మే క్వశ్చనే లేదు. ఇంకా తప్పనిసరిగా మనం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని చెప్పి ఈరోజు ముందుకెళ్తున్నారు ప్రజలు. అంటే ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గం సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థులుగా మీరు వైసీపీ నుంచి, అదేవిధంగా బత్యాల చెంగల్రాయుడు టీడీపీ నుంచి కూడా ఇద్దరు పోటీ చేస్తున్నారు. కాకపోతే అతను అడుగుతే గత ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందిన మేడా కూడా అభివృద్ధి సంక్షేమం పేరుతో కొంతవరకు చేశారని చెప్పి చెప్తున్నారు. ఎన్ని అబద్ధం మాటలని చెప్తున్నారు. ఇప్పుడు మీరు దాని మీద ఏమంటారు? ఒకటి, నేను లోకల్, అతను నాన్ లోకల్. అతనికి నాకు సంబంధమే లేదు. అతని నంబరు మా ప్రజలు. ఎందుకంటే ప్రజలు, రాజంపేట ప్రజలు చాలా సున్నితమైన మనుషులు, చాలా మంచి మనస్తత్వం గలవారు. రౌడీజానికి, కుల రాజకీయాలకు ఇటువంటి పక్కన పెడతారు. ఎవరు మంచి వ్యక్తి, ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళనే ప్రేమతో పిలిచి ఆహ్వానిస్తారు. అది నాకున్న అతనికి ఉన్న తేడా. అతను ఏం చెప్పినా దానికి అయితే నేను ఎమ్మెల్యే గెలిచింది నేను. అతను చెప్పేది ఏంది? నన్ను ప్రజలు 82,000 మంది నన్ను గెలిపించారు. నన్ను గెలిపించిన తర్వాత ఆ హక్కు నాకుంది. ఎవరు చంద్రబాబు నాయుడు గారు సుత్తి ఇవ్వడం లేదు, చెంగలాయుడు సుత్తి ఇవ్వడం లేదు, ఏం లేదు. ఈ రాజంపేట ప్రజల డబ్బులు మన గవర్నమెంట్ ఇచ్చి రాబట్టుకోగలిగినాం. ఎందుకంటే నాకు ఆ హక్కు ఇచ్చాడు, ఆ శక్తి ఇచ్చాడు. ఎమ్మెల్యేగా గెలిపించారంటే ప్రజాప్రతినిధిగా అది నాకు ఇచ్చారు నా ప్రజలందరూ కలిసి. అతను ఎవరిది సంబంధం లేదు. 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాం. ఎక్కడెక్కడ ఏమి చేయాలనో రోడ్లు అన్ని విధాలా చేశాం. స్టేట్ ఫెస్టివల్గా ఒంటిమిట్ట దేవస్థానాన్ని కూడా ప్రకటించుకున్నాం. ఎందుకంటే దానికి ఉన్న చరిత్రను ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. మన తెలుగు జాతిని వెడగొట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పరిస్థితుల్లో కోదండరామ స్వామి టెంపుల్ ఇది బ్రహ్మోత్సవాలు మన భద్రాచలంలో ఉన్నాయి. అంతకుముందు ఈరోజు ఆ ఆవశ్యకత నాకు ఏర్పడింది. నా అదృష్టం అని భావిస్తున్నాను. ఎందుకంటే రెండో భద్రాద్రిగా ఉన్న ఒంటిమిట్ట దేవస్థానాన్ని అది కూడా స్టేట్ ఫెస్టివల్గా నేను చేసుకోగలిగిన. ఎందుకంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే చరిత్రను బయటకు పెట్టాం. ఇవన్నీ చేసి అది ఒక ఫెస్టివల్ చేశాం. 50 ఏళ్ళ చరిత్రలో చేయన ఒంటిమిట్టకు నీళ్లు తేవాలనుకున్నాం. నేను నా ప్రజలకు నేను మాట ఇచ్చాను. తప్పకుండా 1 yearలో దాన్ని తెచ్చి నా డబ్బులు ఏముండాయో నా ప్రజల సొత్తు, ఆ ప్రజల సొత్తు తెచ్చి దాన్ని ఖర్చు పెట్టించి 38 కోట్లతో దాన్ని చేసుకోలేను. అలాగే సెంట్రల్ ఫండ్ 50 కోట్ల రూపాయలు కడప జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా కింద వచ్చే ఫండ్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఆ డబ్బులో కేవీ సత్యనారాయణ కలెక్టర్ గారు ఉన్నప్పుడు వారిని తీసుకెళ్ళి అక్కడ సుండుపల్లి ప్రాంతాన్ని కూడా ఎక్కడ తాగునీటి సమస్య చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఎక్కడ తాగునీటి నీళ్లు ఉండవు అనమాట. అటువంటిది జెరికో ఇక్కడ రోలమడుగు జలాశయం నుంచి నీటి సమస్యను తీర్చుకోగలిగినాను. ఈరోజు పైప్ లైన్ ఆగమేఘాలుగా జరుగుతున్నాయి. ఎందుకంటే కొంత ఫండ్స్ లేట్ అయిన దానివల్ల డిలే అయింది. ఇలాంటి పార్టీకి నీళ్లు ప్రతి గ్రామానికి 252 గ్రామాలకు నీళ్ళు ఇవ్వాల్సిన రోజులు అవి. ఆ విధంగా ఎస్టిమేట్ చేయించాం. ఈరోజు 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం తథ్యం. అది అన్నీ ఓపెన్ చేసి ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇంటి నీటి కుళాయిలు ఇవ్వడం తథ్యం. మరోసారి అవకాశం ఇవ్వాలని, ఈ అవకాశాన్ని తను పూర్తిగా
అభివృద్ధి పరుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతానని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివప్రసాద్తో శ్రీనివాస్, ఐ న్యూస్.